పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. కన్న తండ్రంటే గౌరవం ఉండాలి. ప్రాణం పోసిన ఆ దేవుడు లాంటి వ్యక్తిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ కడుపున పుట్టిన పిల్లలే కసాయిలుగా మారారు. కంటి ముందు కనిపించే పెన్షన్ డబ్బుల కోసం కన్న తండ్రి ప్రాణాలను బలి తీసుకున్నారు. సమాజం తలదించుకునే ఈ అమానుష ఘటన మేడ్చల్ మల్కజ్గిరి జిల్లాలో వెలుగు చూసింది. ఈ కేసులో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రస్తుతం సంచలనంగా మారింది. మల్కజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో మారుతి సుతార్ నివసించేవాడు. రైల్వే శాఖలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాడు. ఆ తర్వాత వస్తున్న పెన్షన్, ఇతర డబ్బులే ఆ కుటుంబంలో చిచ్చుపెట్టాయి. ఆ డబ్బుపై భార్య గంగాబాయి, కొడుకు కిషన్, కూతురు ప్రఫుల్లా కన్నేశారు. మారుతి సుతార్ ఆ డబ్బులను తన అవసరాలకు వాడుకోవడం వీరికి నచ్చలేదు. ఆయన్ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నారు. 2019లో వీరు వేసిన మాస్టర్ ప్లాన్ మనిషిని భయపెట్టేలా ఉంటుంది. ముందుగా మారుతి సుతార్ తినే ఆహారంలో మత్తుమందు కలిపారు. అది తిన్న వెంటనే ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. ఇంకేముంది, ఆ దుర్మార్గులు తమ కిరాతకానానికి ఒడిగట్టారు. ఆయన్ను అత్యంత క్రూరంగా హత్య చేశారు. దొరికిపోతామనే భయంతో మృతదేహాన్ని చిన్న చిన్న ముక్కలుగా నరికారు. ఆ తర్వాత ఆధారాలు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ప్లాన్ అమలు చేశారు. పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సాంకేతిక ఆధారాలు సేకరించడం, ఫోరెన్సిక్ రిపోర్ట్లు, సాక్షుల వాంగ్మూలాలు సేకరించి కోర్టు ముందుంచారు. పోలీసులు చేసిన దర్యాప్తులో ఈ దారుణం వెలుగు చూసింది. న్యాయమూర్తి వి బాలభాస్కర్ రావు ఈ కేసును అత్యంత అరుదైనదిగా పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కొడుకు కిషన్, కూతురు ప్రఫుల్లలకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పిచ్చారు. భార్య గంగాబాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. భారీ బందోబస్తు నడుమ కిషన్, ప్రఫుల్లను చర్లపల్లి జైలుకు తరలించారు. గంగాబాయిని చెంచల్గూడ మహిళా జైలుకు పంపారు. డబ్బు కోసం మనిషి ఎంతటి దారుణానికైనా ఒడిగడతాడనే దానికి ఈ యొక్క ఘటన నిదర్శనం. ఆస్తి కోసం, పెన్షన్ల కోసం కన్నవారిని చంపడం ఎంతటి పాపమో దానికి చట్టం వేసిన శిక్ష అంతకన్నా కఠినంగా ఉంటుంది. ఈ తీర్పు ఇప్పుడు సమాజంలో తీవ్ర చర్చకు దారితీసింది. డబ్బు మత్తులో మనిషి విచక్షణ ఎలా కోల్పోతాడో ఈ కేసు స్పష్టం చేస్తోంది. ఆ న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు ద్వారా అమానుషమైనటువంటి పనులు చేసే వారికి హెచ్చరిక జారీ అయింది. సమాజంలో ఇటువంటి ఘటనలు జరగకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. చట్టం తన ధర్మాన్ని నెరవేర్చింది. ఏదేమైనా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి అనేక ఘటనలు సభ్య సమాజంలో తలదించుకునేటువంటి విధంగా మారుతున్నాయి. కన్న తల్లిదండ్రులను, కన్న బిడ్డలను కూడా అత్యంత దారుణంగా హతమారుస్తున్నటువంటి ఘటనలు కేవలం ఆర్థిక లావాదేవీల కోసం, డబ్బు కోసం విచక్షణ మరిచిపోయి బంధాలను తెంపుకుంటూ రక్త సంబంధాలను కూడా హత్యలుగా మారుస్తున్నటువంటి ఘటనలు మారుతున్నటువంటి ఈ యొక్క కాలంలో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ ఘటన కూడా ప్రస్తుతం వైరల్గా మారింది. దీనికి సంబంధించి ఇప్పుడు వీరికి పడినటువంటి శిక్ష కూడా సంచలనంగా మారింది.